ఎస్ ట్రేడర్స్, ఒకసారి చూడండి. మనం ఇది ఇప్పుడు చెప్పే వీడియోకి సంబంధించిన వీడియో లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ పెట్టాము. ఏంటి ఆ వీడియో అంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డే వైజ్ ఎలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, వీక్ కంప్లీట్ అయిన తర్వాత మండే ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి ఎలా మనకి ఫ్రైడే రేంజ్ దాటి కిందికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఇక్కడ 3 మినిట్స్ బ్రేక్ అయిన క్యాండిల్ని నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, అంతకుముందు 3 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ బ్రేక్ అయింది అంటే, అంతకుముందు ఫ్రైడే రోజు ఇక్కడికి బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిన క్యాండిల్కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత అంటే ఇది 4th తర్వాత 5th ఈ రోజు కదా, ఈ రోజుకి ఇది సపోర్ట్గా పనిచేసింది, ఇది రెసిస్టెన్స్గా పనిచేసింది. ఓకే, ఇది దాటి కిందికి వెళ్తే, ఈ సపోర్ట్ దాటి కిందికి వస్తే మనకు బేరిష్గా చూడొచ్చు, మళ్ళీ ఎక్స్పైరీ వరకు బేరిష్గా చూడొచ్చు. లేదు, ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయ్యి మంచి బ్రేక్ అప్ సైడ్ ఇస్తే పైకి చూడొచ్చు. కానీ మళ్ళీ ఈరోజు ఏం చేసింది, ఈరోజు ఒక 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ మిడిల్లో అయింది కనుకనే ఇది అటు ఇటుగా పోలేకపోతుంది. ఈ బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఫాలింగ్ రావాల్సి ఉంటుంది కిందికి, ఇక్కడ వరకు రావాలి. ఈలో బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. ఒకవేళ స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ ఇస్తే కనుక మళ్ళీ కింది సైడ్ ఇక్కడ వరకు చూడొచ్చు, 24,381 వరకు. లేదు, ఒకవేళ ఇది బ్రేక్ అయినా కూడా దీని కింద క్యాండిల్ క్లోజ్ కాకుండా విక్తో పాటు పైకి వెళ్తే, ఇక్కడ టచ్ చేసుకుంటూ విక్తో పాటు పైకి వెళ్తే ఈ రెసిస్టెంట్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ 24,785 వరకు. అంటే నేనేమంటున్నానంటే, ఈ 3 మినిట్స్ బ్రేక్ డౌన్ క్యాండిల్ అనేది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా యూజ్ అవుతుంది డైలీ, ఎవ్రీ డే. ఇప్పుడు రేపు 6th కదా, ఈ రోజుకి ఓకే ఇక్కడ క్లోజ్ అయింది. రేపు 6th కదా, 6th అబ్జర్వ్ చేయండి. 6th డేట్ రోజు అబ్జర్వ్ చేయండి, వెడ్నెస్డే రోజు. ఇది ఒక నిమిషం, ఇది తీసేస్తా. అది 1 అవర్ క్యాండిల్కి పెట్టాను నేను, 10-15 క్యాండిల్కి నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈరోజు చూడండి, ఇక్కడ ఈరోజు బ్రేక్ అయింది. దీన్ని రేపటి రెసిస్టెంట్గా, ఒకవేళ మార్కెట్ దీని కింద ఉంటే, ఈరోజు కనుక మార్కెట్ దీని కింద ఉంటే, ఈ మధ్యలోనే ఉంటే, లేదంటే ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇది రెసిస్టెంట్ అవుతుంది, లేదా అప్ సైడ్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇది సపోర్ట్గా బ్రేక్ అవుతుంది. లేదు, ఈ రెండు పైన బ్రేక్ అయ్యాయి ఈరోజు అంటే ఇది సపోర్ట్ అవుతుంది. అదనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా తీసుకోవడానికి 3 మినిట్స్ బ్రేక్ డౌన్ క్యాండిల్ చాలా సింపుల్గా యూజ్ అవుతాయి ఎవ్రీడే. మళ్ళీ ఇంకొక విషయం కూడా నేను లైవ్లో పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఇది చాలా సింపుల్ విషయం, కానీ ఎవ్రీడే యూజ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందంటే, మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే మనం ఎటు ఎంట్రీ తీసుకోవాలి అనే విషయం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మార్కెట్ మనల్ని కూడా మన మైండ్ తినడానికి ట్రై చేస్తుంది ఖచ్చితంగా. డౌన్ వెళ్ళిపోతుంది, అప్ వెళ్ళిపోతుందని అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, డౌన్ వచ్చేస్తుంది, డౌన్ వెళ్ళిపోతుందని మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. అది ఏం చేస్తుంది, అప్పుడు మనం రెండు ఎంట్రీలు ప్లాన్ అయిపోయిన తర్వాత మనకి బ్రేక్ డౌన్ ఇస్తుంది, బ్రేకప్ ఇస్తుంది. ఇది బ్రేక్ అప్ సైడ్ ఇస్తుంది, లేదంటే ఏదైనా డౌన్ సైడ్ ఇస్తుంది. ఆ తర్వాత మార్కెట్ డెసిషన్ తీసుకుంటుంది అనమాట, మార్కెట్ ఎట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు నిన్నేం జరిగింది, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడే సస్టైన్ అయింది, మెల్లగా పైకి వెళ్ళింది, ఈ రెసిస్టెంట్ వరకు వెళ్ళింది, అంతకుముందు ఉన్న రెసిస్టెంట్ వరకు. ఈ రోజు కూడా ఏం చేసింది, అదే రెసిస్టెంట్ బ్రేక్ డౌన్ చేసింది. ఆ రెసిస్టెంట్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా చూడండి, ఇది 9:15కి మళ్ళీ నిన్నటి సపోర్ట్ వరకు వచ్చేసింది. కనుక ఇక్కడ మనకు కొంచెం కన్సాలిడేట్ కావాలి, లేదంటే బ్రేక్ డౌన్ కావాలి. కన్సాలిడేట్ అయిన తర్వాత మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ అని ఇవ్వాలి, లేదంటే డౌన్ సైడ్ అని ఇవ్వాలి. అంటే డౌన్ సైడ్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం అప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అనేది. మళ్ళీ 3 మినిట్స్ ఫార్మాట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఇది ఉంది కదా, ఇది 24,530 కింద ఇక్కడ ఉంది. మనం లాస్ట్ 1 అవర్ క్యాండిల్లో చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ మధ్యలో వస్తున్నాయి చూడండి. ఇక్కడ మనం 1 అవర్లో ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది అనేది లాస్ట్ చెప్పుకున్నాం, ఆ వీడియో చూడండి. ఇక్కడ వరకు ఉంది మనకు టార్గెట్, కింది వరకు డౌన్ సైడ్. నేనైతే డౌన్ సైడ్ చూస్తున్నాను ఇక్కడ వరకు. ఈ వీక్ తర్వాత కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా డౌన్ సైడ్ చూస్తానని చెప్పాను. అది గమనించండి, గమనించిన వాళ్ళు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే మాత్రం డౌన్ సైడ్ మనం అనుకున్నట్టుగా కింద ఉన్న పాయింట్స్ వరకు వచ్చేస్తుంది మెల్లగా.
ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూడండి. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే గనుక మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేస్తుంది డైరెక్ట్‌గా. 24,000 వరకు వచ్చేస్తుంది. మనం లాస్ట్ వీడియోలో గూడా చెప్పుకున్నాం అనుకుంటా. 24 24,000 ఒకటి లెవెల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ గూడా ఒక లెవెల్ ఉందని 23,330 వరకు. ఇవి లెవెల్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. కనుక ఇలా మనకు డైలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం మాత్రం ఈ 3 మినిట్స్ క్యాండిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఎందుకంటే 15 మినిట్స్‌లో ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అవుతుంది. ఇది దాటి పైకెళ్ళాలంటే స్ట్రాంగ్ క్యాండిల్ పైనకి పడాలి. గ్రీన్ క్యాండిల్ పడాలి. ఈ 2 దాటి. గ్రీన్ క్యాండిల్ పడితే అప్ సైడ్ ఎళ్తుంది. లేదంటే కిందికి వచ్చే ఛాన్సే ఉంటుంది. ఇది ఇక్కడ సస్టైన్ అయినా కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి స్ట్రాంగ్ డౌన్ సైడ్ మొమెంటమ్ ఉంది. చూడండి 15 మినిట్స్‌లో. ఇది స్ట్రాంగ్ డౌన్ సైడ్ మొమెంటమ్ ఉంది కనుక ఇది తీసుకొని ఇక్కడ కిందికే బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను నేను. బ్రేక్ అయిన తర్వాత మనకిది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇది నెక్స్ట్ సపోర్ట్ ఇది అవుతుంది. ఆ తర్వాత థర్డ్ సపోర్ట్ ఇవి అవుతాయి. ఈ వీక్ వరకు మాత్రమే ఈ లెవెల్స్ మళ్ళీ. ఈ ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే వచ్చే ఫ్రైడే వరకు మాత్రమే ఈ లెవెల్స్ వర్కౌట్ అయితాయి. అదనమాట. మనం డైలీ ఈ లెవెల్స్‌ను వర్కౌట్ చూస్తున్న వాళ్ళు గూడా కామెంట్ చేయండి. మనకు డైలీ లెవెల్స్ ఈ లెవెల్స్ ప్రకారం వెళ్తున్నాయా లేదా మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి నిన్న ఏమైంది మనం తీసుకున్న లెవెల్స్ ప్రకారం మండే ఇక్కడ నుంచి మండే ఎగ్జాక్ట్‌గా మన రెసిస్టెంట్ దగ్గరనే సస్టైన్ అయింది. నిన్న లైవ్ వీడియోలో గూడా చెప్పుకున్నాము. 3 మినిట్స్ తర్వాత పైన ఉంది. మార్కెట్ పైననే పైకెళ్ళొచ్చు అని. ఇది ఫస్ట్ టార్గెట్ అనే చెప్పుకున్నాం ఈ లెవెల్. ఈ లెవెల్ దాటి కిందికెళ్ళలేదు చూడండి. ఇక్కడ స్ట్రాంగ్ క్లోజ్ జరగలేదు. ఒకవేళ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇట్లా జరిగుంటే మాత్రం పైకెళ్ళేది. స్ట్రాంగ్‌గా జరగలేదు. నార్మల్‌గా సింపుల్‌గా జరిగింది. కనుక ఇది పైకి ఎళ్తదని ఊహించలేము. ఊహించలేము గనుకే ఆ రోజు ఏమైంది మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడు సెల్లర్స్ పాయింట్ పడింది. ఈ హై దాటి పైకెళ్ళలేదు. మళ్ళీ ఈ హై లోపలే క్లోజ్ అయింది. మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ పైన దాటితేనే పైకుంటుంది. పోలేదు గనుక ఈరోజు స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది. ఈ లెవెల్ నుంచి సేమ్. అంటే ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా గూడా వర్కౌట్ అయిద్దా అంటే అది పీఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. అది తక్కువ పాయింట్స్ ఒస్తాయి. మార్నింగ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళకి మాత్రం పాయింట్స్ మొమెంటమ్ కిందికి, మీదికి, అప్ సైడు, డౌన్ సైడు అది ఎలా ఉంటుందంటే జిగ్‌జాగ్‌గా ఉంటుందన్నమాట. అందుకోసం ఎంట్రీ తీసుకోవద్దు. నెక్స్ట్ 3 మినిట్స్ బ్రేక్‌ఔట్ వచ్చే వరకు, బ్రేక్ డౌన్ వచ్చే వరకు ఎంట్రీ తీసుకోవద్దసలు. ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ టచ్ చేసిన తర్వాత కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పైన బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి మళ్ళీ. బ్రేక్ అయినా మళ్ళీ ఈడ వెంటనే రెసిస్టెంట్ ఉంది కనుక తీసుకోలేము. ఇక్కడికొచ్చిన తర్వాత డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా కిందికొచ్చేస్తుంది. ఓకే. అది చాలా సింపుల్‌గా ఉంటుంది. 3 మినిట్స్ ఫార్మాట్ గమనించండి. అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీరు టెస్ట్ చేయండి. ఆ తర్వాత ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే.